ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి ఉపాధ్యాయ నియామకాలపై వైసీపీ లేవనెత్తుతున్న అక్రమాలు, లీకేజీ ఆరోపణలను ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి వ్యూహాన్ని అమలు చేస్తోంది. కేవలం ప్రెస్ మీట్లు లేదా అధికారిక డేటాతో సరిపెట్టుకోకుండా డిఎస్సిలో ఎంపికైన నిరుపేద అభ్యర్థుల ఇళ్లకు నేరుగా వెళ్లి వారి కష్టాల గాథలను ప్రజల ముందుంచే కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం చుట్టింది. ఈ వ్యూహం వైసీపీ ప్రచారాన్ని రివర్స్ అటాక్ గా మార్చడంలో సఫలమవుతోందని పార్టీ నాయకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి ఉపాధ్యాయ నియామకాలు ఇప్పుడు రాజకీయంగా మరో మలుపు తిరుగుతున్నాయి. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు, అవకతవకలు, లీకేజీలంటూ వైసీపీ పదే పదే ఆరోపణలు చేస్తుండగా అధికార టీడీపీ మాత్రం ఈ విమర్శలకు భిన్నమైన వ్యూహంతో కౌంటర్ ఇస్తుంది. ఇప్పటి వరకు వివరణలు ఇవ్వటం, అధికారిక గణాంకాలు వెల్లడించడం, ఆరోపణలను ఖండించడం వంటి చర్యలకే పరిమితమైన కూటమి నేతలు ఇప్పుడు నేరుగా డిఎస్సి విజేతల ఇళ్లకే వెళ్తున్నారు. వారి కుటుంబ నేపథ్యాలను, ఏళ్ల తరబడి వారు పడిన కష్టాలను ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు. వైసీపీ చేస్తున్న ఆరోపణలకు కేవలం రాజకీయంగా సమాధానం ఇవ్వడం కంటే డిఎస్సి ద్వారా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులే అసలు సమాధానంగా మారేలా టీడీపీ వ్యూహాన్ని రూపొందించినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి ఎన్నో ఏళ్ల పాటు పోటీ పరీక్షలకు సిద్ధమై చివరకు ఉపాధ్యాయ ఉద్యోగం సాధించిన వారి జీవిత కథలను వెలుగులోకి తీసుకువస్తున్నారు. డిఎస్సి విజేతల ఇళ్లకు టీడీపీ నేతలు వెళ్లడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూసిన అభ్యర్థులు కుటుంబ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే చదువుకున్న తీరు, కోచింగ్కు వెళ్లేందుకు పడిన కష్టాలు, ఉద్యోగం సాధించిన తర్వాత వారి కుటుంబాల్లో వచ్చిన ఆనందం వంటి అంశాలను ప్రజలకు వివరిస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చిన పలువురు అభ్యర్థులు డిఎస్సిలో విజయం సాధించారు. కొందరు వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారైతే మరికొందరు కూలి పనులు చేసుకునే కుటుంబాల నుంచి వచ్చినవారు. కొందరు ఉద్యోగం కోసం సంవత్సరాల తరబడి పరీక్షలు రాస్తూ నిరీక్షించారు. ఇలాంటి అభ్యర్థుల జీవిత కథలను ఇప్పుడు టీడీపీ రాజకీయ ప్రచారంలో భాగంగా చేస్తుంది. ఇది కేవలం డిఎస్సి నియామకాలపై వివరణ ఇవ్వడం మాత్రమే కాకుండా ఆ ఉద్యోగం సాధించిన వారి ఆత్మ గౌరవాన్ని కూడా రాజకీయ చర్చల్లోకి తీసుకురావడమే లక్ష్యంగా కనిపిస్తుంది. వైసీపీ ఆరోపణలకు టీడీపీ రూపొందిస్తున్న ప్రధాన రాజకీయ నరేటివ్ ఇదే. డిఎస్సి సాధించిన ప్రతి అభ్యర్థి వెనుక ఒక కుటుంబం ఉందని, ఒక నిరీక్షణ ఉందని, ఎన్నో సంవత్సరాల శ్రమ ఉందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అటువంటి వారి ఉద్యోగాల వెనుక కూడా అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేయడం ద్వారా వారి కష్టాన్ని, ప్రతిభను అవమానిస్తున్నారనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రాజకీయ విమర్శలకు సమాధానం చెప్పే సామర్థ్యం సాధారణ నిరుద్యోగులకు ఉండకపోవచ్చు, కానీ తమకు ఉద్యోగం ఎలా వచ్చిందో చెప్పే హక్కు మాత్రం వారికి ఉంది. అందుకే డిఎస్సి విజేతల కుటుంబాలను నేరుగా ప్రజల ముందుకు తీసుకురావటం ద్వారా రాజకీయ పార్టీల మధ్య ఆరోపణల పోరును అభ్యర్థుల వ్యక్తిగత జీవితాల వైపు మళ్లించే ప్రయత్నం జరుగుతుంది. వైసీపీకి డిఎస్సి అంశం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఉపయోగపడే రాజకీయ అస్త్రంగా మారుతుందని భావించిన టీడీపీ దాన్ని మరో కోణంలోకి మళ్లించే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం తప్పు చేసిందా, నియామకాల్లో అక్రమాలు జరిగాయా అనే ప్రశ్నలతో పాటు ఉద్యోగాలు సాధించిన పేద అభ్యర్థుల కష్టాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు అనే ప్రశ్నను కూడా చర్చల్లోకి తీసుకువస్తుంది. ఇక్కడే టీడీపీ వ్యూహానికి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడుతుంది. ప్రభుత్వం తరపున మంత్రులు, అధికారులు మాట్లాడితే అది సహజంగానే రాజకీయ ప్రకటనగా కనిపిస్తుంది. కానీ డిఎస్సి సాధించిన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తమ అనుభవాలను చెప్పడం ద్వారా వచ్చే ప్రభావం వేరుగా ఉంటుందని టీడీపీ భావిస్తుంది. సోషల్ మీడియా, డిజిటల్ వేదికల ద్వారా ఈ కథలను విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా డిఎస్సి వివాదానికి ఒక మానవీయ కోణాన్ని జోడిస్తుంది. డిఎస్సి
డిఎస్సి నియామకాలపై ఆరోపణలు ఎదురవుతున్న సమయంలో అభ్యర్థులే మీడియా ముందుకు వచ్చి తమ ఎంపిక ప్రక్రియ గురించి, తమ చదువు గురించి, ఉద్యోగం కోసం పడిన కష్టాల గురించి మాట్లాడితే రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంటుంది. మాకు ఉద్యోగం రావటం వెనుక ఎలాంటి అక్రమాలు లేవు, మా శ్రమ, మా ప్రతిభే కారణమనే సందేశాన్ని వారు ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే వైసీపీ చేస్తున్న ఆరోపణలకు నైతికంగా కౌంటర్ ఇచ్చినట్లవుతుందని కూటమి భావిస్తుంది. అదే సమయంలో డిఎస్సిపై రాజకీయ విమర్శలు చేయటం వల్ల వేలాది మంది అభ్యర్థులు మానసికంగా ఇబ్బంది పడుతున్నారనే అంశాన్ని కూడా టీడీపీ బలంగా ప్రస్తావిస్తుంది. ఉద్యోగం సాధించిన ఆనందాన్ని ఆస్వాదించవలసిన సమయంలోనే తమ ఎంపికపై అనుమానాలు వ్యక్తం కావటం ఆవేదన కలిగిస్తుందని కొందరు అభ్యర్థులు చెబుతున్న విషయాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటుంది. డిఎస్సి అంశంలో టీడీపీ అనుసరిస్తున్న ఈ వ్యూహం ప్రధానంగా రాజకీయ నెరేటివ్ను మార్చే ప్రయత్నంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు చర్చ నియామకాల్లో అక్రమాలు జరిగాయా లేదా అనే ప్రశ్న చుట్టూనే తిరిగింది. ఇప్పుడు ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల కష్టం, వారి కుటుంబాల పరిస్థితి ఏమిటి అనే మరో ప్రశ్నను టీడీపీ ముందుకు తెస్తుంది. దీంతో వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ప్రజల్లో భిన్నమైన చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా నిరుద్యోగులు, ఉద్యోగార్థులు, తల్లిదండ్రులు డిఎస్సి విజేతల కథలు భావోద్వేగ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. అయితే నియామకాల్లో నిజంగా ఏదైనా అక్రమం జరిగిందనే ఆరోపణలు ఉంటే వాటిని ఆధారాలతో నిరూపించవలసిన బాధ్యత ప్రతిపక్షానిదే. అదే సమయంలో ప్రభుత్వం కూడా ఆరోపణలకు స్పష్టమైన, పారదర్శకమైన సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. రాజకీయ ప్రచారానికి అతీతంగా నియామక ప్రక్రియపై సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేయటం కీలకం. ప్రస్తుతం మాత్రం డిఎస్సి వివాదంలో టీడీపీ తన వ్యూహాన్ని మార్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వాన్ని సమర్థించేందుకు నేతలను ముందుకు పంపటం కంటే ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులనే కథానాయకులుగా మార్చుతుంది. వారి ఇళ్లకు వెళ్లి వారి కష్టాలను చూపిస్తుంది, వారి విజయాన్ని ప్రజల ముందుంచుతుంది. అంటే వైసీపీ ఆరోపణలకు ప్రభుత్వమే సమాధానం చెప్పే పరిస్థితి నుంచి మా ఉద్యోగాల వెనుక మా కష్టం ఉందంటూ డిఎస్సి విజేతలే సమాధానం చెప్పే పరిస్థితిని టీడీపీ సృష్టిస్తుంది. ఈ వ్యూహం రాజకీయంగా ఎంతవరకు ఫలిస్తుందో రానున్న రోజుల్లో తేలనుంది. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం, డిఎస్సిని ప్రభుత్వంపై అస్త్రంగా మార్చుకోవాలన్న వైసీపీకి అదే డిఎస్సి విజేతల కష్టాలను కవచంగా మార్చుకొని టీడీపీ ఇప్పుడు రివర్స్ అటాక్ ప్రారంభించింది.